రాయలసీమలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. జగ్గన్న తోటలో ప్రభల తీర్థముత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలను అమ్మనడుతున్నాయి. ఇప్పటికే భోగి సంక్రాంతి పూర్తి చేసుకున్నటువంటి ఇక్కడటువంటి ప్రజలు ప్రస్తుతానికి కనుమ పండుగను చేసుకుంటారు. కనుమ పండుగ సందర్భంగా జగ్గన్న తోటలో జరుగుతున్నటువంటి ఈ ప్రభల ఉత్సవాలు అనేది చాలా హైలైట్ గా నిలుస్తాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రభలను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి వివిధ గ్రామాల నుంచి తీసుకొచ్చి ప్రభలను ఇక్కడ ఉంచి సాయంత్రం మరలా ఊర్లో తీసుకెళ్లి ఊరేగింపు కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ ప్రభల్ని చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది కూడా ఇక్కడికి ప్రజలు వస్తూ ఉంటారు. 3 లక్షలకు పైగా జనాలు ఇక్కడికి వస్తారని చెప్తున్నారు. చూడొచ్చు ఈ తోటల మొత్తం కూడా ఒక తిరునాళ్ళ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి. సో అడిగి తెలుసుకుంది అక్కడ ఈ ప్రభలను ఎందుకు ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఎట్లా? ప్రతి సంవత్సరం ఇలా 500 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుందండి. ఇది నేను 50 సంవత్సరాల నుంచి ఇలా ప్రతి సంవత్సరం వస్తుంటా అండి. అదే ఎందుకు ఈ ప్రభలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు? ఎన్ని రోజుల పాటు? చాలా పవిత్రమైన నేల అండి ఇది. అది ప్రతి ఊళ్ళు వస్తారండి, ప్రతి ఊరు నుంచి వస్తారు. అన్ని ఊళ్ళు సరదాగా హైదరాబాద్ నుంచి చాలా పై నుంచి వస్తారండి. ప్రతి సంవత్సరం వస్తారండి. ఎవరు మానరు. ఈ రోజు అది కవిసులు అక్కడ బాగా ఆడింతారండి. ఈ ప్రభలని ఇక్కడ ఎంతసేపు ఉంచుతారు? ఆ తర్వాత ఏం చేస్తారు? 6 గంటల దాకా ఉంచుతారండి. 6 గంటల దాకా ఉంటాయి. ఇంకా ముక్కమల ఇరుసుమండ ఇవన్నీ వస్తాయండి. ఇంకా రాలేదు. అదేండి ప్రతిసారి చాలా బాగా జరుగుతుందండి. ఎంతమంది పబ్లిక్ ఇక్కడికి వస్తారు? 3 లక్షల మంది దాకా వస్తారండి. ఏ ప్రాంతాల నుంచి? అన్ని ప్రాంతాల నుంచి వస్తారండి. అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. కాకినాడ నుంచి ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి ప్రభలన్నీ కూడా సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఉంచుతారు. సాయంత్రం తర్వాత ఎక్కడి నుంచి మరి ఏ గ్రామాల నుంచి వచ్చాయో కూడా ఈ ప్రభలన్నింటినీ కూడా తిరిగి మరలా వారు ఆ గ్రామాలకు ఊరేగింపులాగా తీసుకువెళ్ళి అక్కడ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఊరేగింపు చేసిన తర్వాత అక్కడ ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అదే ప్లేస్ లో కూడా పెడతారంటూ కూడా చెప్తున్నారు. నేను పర్బని మహారాష్ట్ర నుంచి వచ్చాను. ఫ్యామిలీ అంతా వచ్చారు ఇక్కడ? చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ప్రభలను చూస్తుంటే? చాలా బాగుందండి. లేదండి, మేమంతా ఇప్పుడే వచ్చాం. చాలా ఏళ్ళ తర్వాత వచ్చాం. చాలా బాగుంది. నేను రావడం భయపడ్డాను, ఇవన్నీ చాలా నడవలేనేమోనని. కానీ చాలా బాగా చేశారంతా. మన తెలంగాణ నుంచి కానీ పక్క రాష్ట్రం కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా పబ్లిక్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రభలను తిలకించడం కోసం, అంటే ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలు ఎలా జరుగుతాయి, ఇక్కడ ఏ రకమైనటువంటి కల్చర్ ఉంటుంది అనేటువంటి ఆసక్తితో వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ప్రభల్ని చూడడానికి చాలా కొత్త ఎక్స్పీరియన్స్. చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం. మేము కూడా ఇలా యూట్యూబ్లో చూసే వచ్చాము. మాకు పెద్దగా ఏం తెలియదు, జస్ట్ చూడటానికి వచ్చాము అంతే. మొత్తానికైతే ఇక్కడ పూర్తిగా జగన్న తోట దగ్గర ఏర్పాటు చేసినటువంటి ప్రభలను చూడడానికి వచ్చినటువంటి పబ్లిక్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇవి తిలకించడానికి ఇక్కడికి వచ్చామంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ కూడా మొత్తం తిరునాళ్ళ వాతావరణం ఏర్పడుతుంది. మరి కాసేపట్లోనే మిగతా ప్రాంతాల నుంచి కొన్ని పొలాల గట్ల నుంచి కాలువలు దాటుకుంటూ కూడా కొన్ని ప్రభలే తీసుకొస్తుంటారు. అవి చూడడానికి కూడా చాలా ఇక్కడ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. వాటి కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. సో ప్రస్తుతానికి అయితే జగన్న తోట వద్ద నెలకొన్నటువంటి కోలాహలం ఇది. కెమెరామెన్ సురేష్తో సాయి, జగన్న తోట నుంచి.